హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ టెక్ ట్యూబ్. గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఇటీవల చైనా పంపించిన లాంగ్ మార్చ్ 5B ర్యాకెట్ కనెక్షన్ లాస్ అవ్వడంతో అది ఎక్కడ భూభాగంలో కూలుతుందని అందరూ భయపడిపోయారు. కానీ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 8:30 ఆ ర్యాకెట్ శకలాలు అనేవి మాల్దీవులు, శ్రీలంకకు మధ్యలో ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. దాంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. గత 4 రోజుల నుంచి అందరిలో ఒక భయం, ఈ ర్యాకెట్ జనావాసాలపైన ఎక్కడ కూలుతుందని అందరూ భయపడ్డారు. కానీ ఈ ర్యాకెట్ హిందూ మహాసముద్రంలో కూలినట్టు చైనా ప్రకటించింది. ఇదే విధంగా గత సంవత్సరం చైనా పంపించినటువంటి లాంగ్ మార్చ్ 5B ర్యాకెట్ కూడా ఇవరికాస్లోని ఒక గ్రామంలో కుప్పకూలడంతో పలు ఆవాసాలు ధ్వంసమయ్యాయి. ఇది అంతరిక్షం నుంచి సుమారు గంటకి 178 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి సముద్రంలో కూలినట్టు చైనా తెలిపింది. భారతదేశానికి సమీపంలో ఉన్న హిందూ మహాసముద్రంలో ఈ ర్యాకెట్ కుప్పకూలింది. 22 మెట్రిక్ టన్నులు బరువు కలిగిన ఈ లాంగ్ మార్చ్ 5B ర్యాకెట్ భూవాతావరణంలోకి రాగానే ముక్కలు అయ్యింది అని చైనా ప్రకటించింది. ఆస్ట్రేలియా లేదా ఇండియాలో కూలుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. చివరకు ఇది సముద్రంలో కుప్పకూలింది. ఇది సముద్రంలో కాకుండా జనావాసాల్లో కుప్పకూలి ఉంటే ప్రమాదం చాలా జరిగేది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, జై హింద్.